గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటిదంటే, మనకు 23న క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్‌లో జాబ్ క్యాలెండర్‌పై క్లారిటీగా చర్చించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా దీనిపైన సిలబస్ మార్పులు, చేర్పులు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ నియమించారు కదా సిలబస్ కమిటీపై. మరి దానికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను, అదేవిధంగా బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలను మొత్తం తెలుసుకొని జాబ్ క్యాలెండర్పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం రేపు ఉన్నదండి. ఉద్యోగాలపై ఒక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మనకు రాబోతుందండి. దాదాపుగా ఈ అక్టోబర్ నుంచి ఈ డిలే అయినటువంటి యొక్క జాబ్ క్యాలెండరు మళ్ళీ రీషెడ్యూల్ ఇవ్వాలనేసి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము మళ్ళీ భావిస్తుంది. మరి ఖచ్చితంగా అయితే ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ప్రాసెస్ అవన్నీ కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో, పంచాయతీ సంబంధించి ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ వారంలో షెడ్యూల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం లాంటి ప్రభుత్వ పథకాల గురించి కూడా చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే నిరుద్యోగుల మహాగర్జన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క మహాగర్జనతో ప్రభుత్వం ఒక స్టెప్ ముందేసి ఖచ్చితంగా ఉద్యోగాలపై మాట్లాడాలన్న ఉద్దేశంతో రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది సార్. జాబ్ క్యాలెండర్పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనేసి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచుకోండి. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది. ఈ యొక్క ఉద్యోగాలు అనేది భర్తీ అనేది తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఎట్లా భర్తీ చేయాలి, మరి గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పేపర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ అన్ని ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఎందుకు, మళ్ళీ ఒకే ఎగ్జామ్స్ నిర్వహిస్తే సరిపోతుంది కన్నా దానిపై క్లారిటీ. మరి గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు అన్ని పేపర్స్ అవసరం అన్నట్టుగా దానిపై చర్చించే అవకాశం ఉంటుంది. మరి ఇంకెన్నో జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి మళ్ళీ పోస్టులు సృష్టిస్తారా లేదా, దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్స్, మరి పాత గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేద్దామా లేదా అన్న దానిపైన రేపు చర్చించే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్. ఆల్రెడీ జూన్ 30 వరకు కూడా ఈ యొక్క గ్రూప్ 1 కేసు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి తీర్పు రాగానే మరి ప్రభుత్వంకు అనుకూలంగా ఉంటుందా, లేకపోతే ఇటు ఏదైతే కేసు వేసారో వాళ్లకు అనుకూలంగా ఉంటుందా, దాన్ని బట్టి చర్చించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొత్తానికైతే గ్రూప్ 1 ప్రక్రియ, గ్రూప్ 2 ప్రక్రియ, గ్రూప్ 3 ప్రక్రియ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ వేస్తారనేసి అనుకుంటున్నాను. మరి ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాక్‌లాగ్స్ పోస్టులు అయినా సరే, మిగతా వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అయినా సరే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పాత నోటిఫికేషన్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగేస్తుంది అన్నమాట. నిన్న జరిగినటువంటి ఏదైతే మహాగర్జన కార్యక్రమం ఉందో, భారీ ఎత్తున నిరుద్యోగులు తరలి రావడంతో ప్రభుత్వం ఒక ముందు స్టెప్ వేసి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేస్తుంది అన్నమాట. ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ యథావిధిగా వస్తాయి. ప్రక్రియ అనేది ముందడుగు పడింది. ఆల్రెడీ నోటిఫికేషన్పై చర్చ జరుగుతుంది. అన్ని కాంగ్రెస్ నేత వాళ్ళు డిబేట్లో కూడా అదే చెప్తారు. ప్రభుత్వము ఏదైతే పాత నోటిఫికేషన్ ఉన్నాయో, ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి వివిధ కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఒక ప్రెస్ మీట్లో ఒక వీడియోలో చూసామండి. మనకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట సార్ గారు ఏం చెప్తున్నారంటే, నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, అవి పాత నోటిఫికేషన్స్ పూర్తి అయిన తర్వాత వస్తాయని చెప్పారు. అంటే పాత నోటిఫికేషన్స్ భర్తీ చేసిన తర్వాత
మళ్ళీ వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు మొత్తాన్ని ఖాళీలను తెప్పించుకొని తర్వాత రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందనేసి చెప్పడం జరిగిందండి. మరి అలా అలా ఆ విధంగా ఫాలో అవుతారా? లేకపోతే మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఉండగానే ఇస్తారా అనేది రేపు క్యాబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది. ఇంకో విషయం ఏంటిదంటే జీపీఓ సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచో దాదాపు 6 మంత్స్ నుంచి ఇదే చర్చ జరుగుతుందండి. మరి జీపీఓ గ్రామ పరిపాలనా అధికారులు ఎవరైతే ఉన్నారో మరి గ్రామంలో ప్రతి ఒక్క అధికారి ఉండాలి అన్న ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ దీనిపైన ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. అందుకోసమే మళ్ళీ జీపీఓ నియామకాలకు ఒక తెరపడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. జీపీఓ పోస్టులు భర్తీ చేసిన తర్వాత గతంలో ఏదైతే కాంగ్రెస్ నేతలు అన్నారు, గ్రామంలో ప్రభుత్వ పథకాలు చేరాలంటే ఖచ్చితంగా ఒక ఆఫీసర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగేసి జీపీఓ నియామకాలకు కూడా చర్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తానికైతే 23న క్యాబినెట్ మీటింగ్ అనేది ఈ 23 క్యాబినెట్ మీటింగ్తో డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఈ జాబ్ క్యాలెండర్ ఫ్యాక్టర్. ఇప్పటి కనుక దీనిపై స్పష్టత రాకపోతే మళ్ళీ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు డిలే అవుతుంది సార్ అంటే మనకు ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ పంచాయతీ ఎలక్షన్స్ కారణంగా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. పాత నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఈ పాత నోటిఫికేషన్స్ భర్తీ చేసిన తర్వాత మళ్ళీ భర్తీ చేస్తామంటే అక్కడ కూడా కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కానీ మొత్తానికైతే రేపు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగే దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలకు తెరపడుతుంది. చూద్దామండి. ఐ హోప్ జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి, నిరుద్యోగులకు న్యాయం చేయాలనేసి ప్రభుత్వము ఏదైతే గతంలో హామీ ఇచ్చిందో 1 ఇయర్లో 2 lakhs ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేసి కోరుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.